అధ్యక్షురాలు గుణరేశ్వరి మేడం గారికి, ఇక్కడ విచ్చేసిన పత్రికా సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు దేరంగల ఉదయ్ కిరణ్, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడని. ఇవాళ మేడం గారి సారథ్యంలో రాష్ట్రం రావణ కష్టం నుంచి రామరాజ్యం తీసుకొచ్చే విధంగా ఎంతో కష్టపడ్డారు. ఈ 5 సంవత్సరాలు నరకాసుర పాలనని రాష్ట్రంలో చూశాం. అదేవిధంగా దేశం ఇవాళ భారతదేశం అంతా కూడా ప్రపంచ స్థాయి అంతా కూడా భారతదేశం వైపు నడిపించే విధంగా మన గౌరవ బీసీ ముద్దుబిడ్డ ప్రధానమంత్రి మోదీ గారు సారథ్యంలో ఎంతో దేశము రాష్ట్రం అంతా కూడా బాగుపడుతూ ఉంది. అందులో బీసీ హక్కుల కోసం మేము ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తే బీసీ హక్కులు చాలా వరకు కూడా ప్రధానమంత్రి మోదీ గారు మా ఒక ఫిర్యాదును స్వీకరించి ఎన్నో నిర్వర్తించారు. దానికి ఉదాహరణ ఒకటే కారణం, గతంలో ఎంతో మంది ప్రధానమంత్రులు ఉన్నప్పటికీ కూడా బీసీ కమిషన్ జాతీయ వ్యాప్తంగా ఉండింది. ఆ బీసీ కమిషన్ కి చట్టబద్ధత అనేది లేదు. కానీ గౌరవ ప్రధానమంత్రి గారు బీసీ కమిషన్ కి చట్టబద్ధత తీసుకొచ్చి బీసీలకు అందరూ కూడా ఒక రక్షణగా ఒక కవచం ఉండే విధంగా కమిషన్ కి ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాల్మీకి, మన జ్యోతిరావు పూలే, విశ్వకర్మ జయంతులన్నీ కూడా ప్రభుత్వ లాంఛనాలతో వాళ్ళ ఉత్సవాలు చేయాలని చెప్పి మేము పిటిషన్ పెడితే 2014 నుంచి ప్రధానమంత్రి గారు ఈ బీసీల కులదేవులైనటువంటి ఈ ముగ్గురికి కూడా ప్రభుత్వ లాంఛనాలతో జయంతి ఉత్సవాలని నిర్వహించడానికి చర్య తీసుకున్నారు. అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా బీసీలకు న్యాయం జరగాలంటే ఒక బీజేపీ పార్టీతోనే సాధ్యం అని చెప్పి మేడం గారి ఆధ్వర్యంలో అంతా కూడా జాతీయ బీసీ సంఘం తరపు నుంచి, అదేవిధంగా రాష్ట్ర, అదేవిధంగా కేంద్ర సభ్యులంతా కూడా మిగతా అందరూ కూడా త్వరలో జాయిన్ అవుతారు. మొట్టమొదటిగా నేను జాయిన్ అయ్యేసి మేడం గారితో మాట్లాడి ఇక ప్రణాళికబద్ధంగా రాష్ట్రంలోనే అంతా చూసే విధంగా భారీ స్థాయిలో బీసీ బహిరంగ సభ పెట్టి ఆ సభ ద్వారా మేడం గారి సారథ్యం మీతో చేరడానికి కూడా ప్రణాళికలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన మేడం గారికి ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా. జై భారత్.